నంద్యాలలో ఇవాళ వైఎస్ఆర్ కాంస్య విగ్రహావిష్కరణకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అయితే ఆ విగ్రహావిష్కరణ శిలాఫలకంపై భూమా నాగిరెడ్డి పేరు కోసం జగత్ పట్టుబడుతున్నారు. గతంలో విగ్రహం ఏర్పాటు చేసింది భూమా నాగిరెడ్డి. ఆయన పేరు ఉండడం ఇష్టం లేకే శిల్పవర్గం ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసింది అని ఆరోపిస్తున్నారు. ఆయన చిల్లర రాజకీయాలతో మళ్లీ ఇప్పుడు విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. కొత్త విగ్రహం పైన కూడా నాగిరెడ్డి పేరు పెట్టాలని పట్టుబడుతున్నారు భూమా జగత్. నంద్యాలలో వైసీపీని లీడ్ చేస్తున్న శిల్పా కుటుంబంపై విమర్శలు చేశారు టీడీపీ నేత భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి. ఒకప్పుడు వైఎస్ఆర్ వెంట నడిచిన భూమా నాగిరెడ్డి నంద్యాలలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. శిలాఫలకంపై భూమా నాగిరెడ్డి పేరు ఉండడాన్ని జీర్ణించుకోలేక శిల్పా వర్గమే దాన్ని ధ్వంసం చేసి చిల్లర రాజకీయాలు చేశారన్నారు. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఏర్పాటు చేసే కొత్త విగ్రహం పైన కూడా భూమా నాగిరెడ్డి పేరు ఉండాలంటున్నారు ఆయన. నేను మాట్లాడేది నారా లోకేష్ గారు కూడా ఆ రోజు ఎప్పుడైతే పాదయాత్ర మొదలైందో శ్రీశైలం నుంచి వస్తున్నప్పుడు పావురాల పుట్టకెళ్ళి రాజశేఖర రెడ్డి గారు ఎక్కడైతే చనిపోయాడో అక్కడికి వెళ్ళి నివాళులు కూడా అర్పించాడు. అంత గౌరవం రాజశేఖర రెడ్డి గారు అంటే. వైసీపీ కార్యకర్తలే ఆ విగ్రహాన్ని పడగొట్టారు. ఇంకా నయం ఆ వీడియోలు వచ్చినాయి. వీడియోలు రాకపోయింటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే చేశారని చెప్పే పరిస్థితిలో ఉండేవారు. గతంలో మా నాన్న భూమా నాగిరెడ్డి గారు ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచారో అప్పుడు జిల్లాలో మరియు నంద్యాలలో కానీ ఆలగడ్డలో కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలు ఎవరైనా పెట్టించారంటే అది భూమా నాగిరెడ్డి గారు.